అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం బుచ్చిబాబు గారి కథలు చదువుకుంటున్నాం. ఈరోజుటి కథ ఆశాప్రియ. మొదలుపెట్టిన ఆశాప్రియ ప్రారంభం. మన జీవితమంతా కలలు కంటూ కూర్చోవడమేనని, తీయని కలలన్నీ యవ్వనంలోనే కంటామని, అంచేత జీవితంలోని మాధుర్యం అంతా యవ్వనంలోనే ఉందని ఎవరైనా అంటే వారితో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. కానీ ఈ కలలేవి యథార్థాలు కావు, పాత కలల్ని స్మరించుకుంటూ బ్రతకాల్సిందే అని అంటే మాత్రం నేను ఖండిస్తాను. కల యథార్థమవుతుందని నేను రుజువు చేసుకున్నాను. నిదర్శనమిస్తాను. నా యువక స్వప్నాలకు ఆద్యంతాలు ఆశాప్రియ. ఆమె నా ఊహా విశ్వానికి కేంద్రం, హృదయానికి నాలుగో పరిమాణం, నా ఉనికికి కారకురాలు, నిద్రకు కన్నీటితో తడిసిన తలగడ దిండు. ఒక్క కన్నీటి బిందువును శాస్త్రజ్ఞుడు పరిశోధిస్తే అందులో ఆశాప్రియ అణువులు దొరుకుతాయి. ఆ పరమాణువుల వింత కలయిక నా స్వప్నం. ఆశాప్రియను జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారి చూడగలనా? చూడగలిగితే కల యథార్థమై యథార్థమే కలవుతుంది. తెల్లటి మల్లు బట్ట మీద ఎన్నో దర్శనాలిచ్చింది ఆశాప్రియ. భక్తురాలిగా రుక్మిణి పాత్రతో దేవుడంటే గురిలేని నాకు భక్తి విశ్వాసాలు నేర్పింది. విరహిణిగా దమయంతి పాత్రతో నాకు బ్రహ్మచర్యం రాసిపెట్టింది. వన్స్ మోర్లో కాలేజీ గర్ల్ వేషంతో నాకు పిచ్చెక్కిపోయింది. ఇన్నింటిలో ఏది ఆమె నిజస్వరూపం? ఎవరని నిర్ణయించేదిరా? ఏ అవయవానిక అవయవం విడివిడిగా చూసినా, మొత్తమన్నీ కలిపి చూసినా ఆమె ప్రచారం చేసిన సౌందర్యం అనే మతంలో నాస్తికుడిని రెచ్చగొట్టే లోపాలు లేవు. కనురెప్ప పైకి లేస్తే విశ్వం విప్పారుకుని తారకలను మెరిసేటట్టు చేసే తొలి వెలుగులో కేంద్రీకృతమైన శక్తిని ప్రదర్శించినట్లుగా ఉంటుంది. కాఠిన్యానికి కొలతబద్దల లాంటి సన్నటి క్రూరమైన పెదవులు. కానీ నోరు విప్పితే పళ్ళ వరసలో కరుణరసం ఉజ్వలంగా కదులుతుంది. ఆ నవ్వును తలుచుకుంటే నాకేడుపు వస్తుంది. ఆమె దుఃఖిస్తే తెరంతా తడిసిపోయి తుది చిత్రం పడదేమో అనిపించేది. ఆమెను చూసిన కళ్ళతో బయటకొచ్చి స్త్రీలకేసి చూస్తే ఈ మనుషులందరూ ఒకే జాతి వారేనా అన్న అనుమానం బాధించేది. నా చుట్టూ ఆశాప్రియ మరో క్రొత్త ప్రపంచం అల్లింది. ఆ ప్రపంచంలో మేమిద్దరమే తప్ప ఇంకెవ్వరూ ఉండరు. అప్పుడప్పుడు పక్క వేషాలు తొంగి చూస్తాయి, కానీ వాటికి మా ప్రపంచపు నిశ్చలత్వాన్ని కలవరపెట్టే చాంచల్యం లేదు. తోక చుక్కలా వెలిగిపోతుంటాయి. నా కలలు వర్ణించే శక్తి నాకు లేదు. కాస్త మచ్చు చూపమన్నా చూపే ధైర్యం కూడా లేదు. అంతేకాదు, వర్ణించే అవసరం లేదు. మీరు ఆశాప్రియను చూసి ఉంటే, మీరు నాలా యవ్వనంలో ఉంటే, మీవి నావి ఒకే కలలు. బిఏ పాస్ అయి ఉద్యోగం లేక ఇంట్లో కూర్చున్న రోజులవి. ఆశాప్రియను ఊహించుకోవడమే నా కాలక్షేపం. చంద్రుణ్ణి చూసి ఈ చంద్రుడే ఆశాప్రియపై వెన్నెల కురిపిస్తాడని సంతోషించేవాణ్ణి. మేమిద్దరం ఒకే దేశంలో ఉన్నాం, ఒకే భాష మాట్లాడతాం, ఒకే గాలి పీలుస్తాం, తప్పకుండా ఎప్పుడో చనిపోతాం. ఎన్నింట్లో సమానం, ఎంత దగ్గర. చెంచల వారపత్రిక సంపాదకుణ్ణి మా బాబయ్య ఎరుగును. నాకు ఆ పత్రికలో ఉద్యోగం ఇప్పించాడు. జీతం 80. పట్నంలో ఉండాలి, అందుకని ఒప్పుకున్నాను. ఆశాప్రియను కూడా చూడొచ్చు. నా అభిరుచి తెలుసుకుని సంపాదకుడు సినిమా పుట నాకు అప్పగించాడు. ఆశాప్రియ నటించిన కొత్త చిత్రం స్వప్న జగత్తు విడుదలైంది. పోషకుల కోసం ప్రత్యేకంగా ఒక షో వేశారు. మా పత్రిక తరఫున నేను వెళ్ళాను. చిత్రంలో పాల్గొన్న వారందరూ
చూడటానికి వచ్చారు. ఆశాప్రియ మాత్రం రాలేదు. ఆనాడే ఆ చిత్రంలో దాసీకన్యగా చిన్న వేషం వేసిన అనురాధను చూడడం జరిగింది. నా ముందరే కూర్చుంది. ఛాయ నలుపు, ఎంతో కళైన మొహం, లోపలి శక్తులన్నీ బయటకొచ్చే మార్గం లేక లోపల దహించుకుపోయి నలుపైనట్లుంటుంది. చూడగానే మళ్ళా చూడాలనిపించదు. పరిచితులకు ఓపికతో పరిశీలిస్తే క్రమంగా వ్యక్తమయ్యే అందం ఆమెది. అసలది అందం కూడా కాదు, చీకటి అందంగా ఉండదు, నక్షత్రాల నిర్మలత్వాన్ని అందంగా రుజువు చేస్తుంది. లోయలో ఉన్నవారికే శిఖరాల అందం. అట్లాంటిది అనురాధ. చిత్రం అంతలోనూ ఆమె 10-15 నిమిషాలు మాత్రం వస్తుంది. ఆ కాసేపట్లోనూ ఆమెకు భవిష్యత్తు ఉందని నేను తేల్చుకున్నాను. ఆమె నటనలో నేను గొప్పగా నటిస్తున్నాను అన్న చైతన్యం లేదు. ప్రేక్షకులు కుర్చీలలో బిగిసి కూర్చుని శ్వాసను ఆపు చేసుకోరు. తమకే తెలియకుండా ఆమె మెత్తగా ఒత్తిడి కలిగించి వాతావరణాన్ని విస్ఫుటం చేసి సముద్రం విడిపోయి మళ్ళా కలుసుకున్నట్లు జారిపోతుంది. షో ముగిసింది. అనురాధను అభినందించి మెచ్చుకున్నాను. ఆమె ఆశ్చర్యంతో ఏమీ మాట్లాడలేకపోయింది. వచ్చే వారం చెంచల చదవండి. కాదు, చదువు. ఏ అన్నాను. దిగులుగా నవ్వి వెళ్ళిపోయింది. ఆ రోజల్లా ఆమెను ఎందుకు అండి అని సంబోధించలేకపోయానో తర్కించుకున్నా. పురుషుడు ఆధిక్యతను ప్రకటించుకోవడమా, యవ్వనాన్ని చనువుతో అభినందించడమా, లేక నా తలబిరుసా? చెంచలలో స్వప్న జగత్తును గురించి వ్రాస్తూ వ్యాసంలో 3 అనురాధను మెచ్చుకోవడానికి వినియోగించాను. ఈ చిత్రం చూసి సిగ్గుతో తలంచుకుని బయటకొచ్చాను. ఇలాంటి చిత్రాలు ఆంధ్రదేశానికే అవమానం. మన వారి తెలివి తక్కువతనాన్ని ఈ చిత్రం చాటినంత స్పష్టంగా మరీ చిత్రము చాటదు. ప్రతిదీ మన మంచికే అన్నారు పెద్దలు. ఈ చిత్రంలో గొప్ప భవిష్యత్తు గల తారను చూపించారు నిర్మాతలు. అందుకు వారిని, ఈ చిత్రాన్ని క్షమించొచ్చు. మా సంపాదకునికి తెలియబరచకుండా వ్యాసంలో ఇలాంటి వాక్యాలు దొర్లించాను. చూసుకుని నన్ను చీవాట్లు పెట్టాడు ఆయన. ఆత్మను చంపుకొని ఎట్లా అబద్ధాలు వ్రాయమన్నారని అడిగాను. ఆయన నవ్వాడు. ప్రధాన పాత్రల మీద నీకేదో పగ ఉన్నట్లు వ్రాశావు. అనామకమైన పాత్రల్ని మెచ్చుకుంటారు కాబోలు అని నవ్వుతూ అన్నా. నన్న మాట చాలా బాధించింది. ఆశాప్రియ ఆనాడు కనబడలేదని నా కసి, పగ ఈ వ్యాసంలో వెళ్ళగక్కాను అనేటంతటి దగ్గరగా ఉన్నాయి మా సంపాదకుని మందలింపు మాటలు. తరువాత కొన్ని రోజులకు తారలతో పరిచయం అని ఒక శీర్షిక ఏర్పాటు చేశాడు సంపాదకుడు. ఆశాప్రియతో ఇంటర్వ్యూ భారం నా మీద నేనే పడేసుకున్నాను. ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో వల్లించుకుంటూ రాత్రంతా నిద్రే పోలేదు. ఆశాప్రియ బంగ్లా దగ్గరికి వెళ్ళి వరండాలో కుర్చీ మీద కూర్చున్నాను. లోపల నుంచి 4-5 వరుసగా వచ్చి నన్ను చూసి వెళ్ళడం సాగించారు. పోలికల్ని బట్టి వీరికి ఆశాప్రియకు ఉన్న బంధుత్వం ఊహించలేకపోయాను. 5 2 పిల్లలు. ఎవరి పిల్లలో? ఆమె ఉంటున్నది మేడ మీది వాటాలోనట. లేచి వెనకవైపు మెట్ల మీద నుంచి మేడ మీదకు వెళ్ళాను. తలుపు తట్టాను. తలుపు తీశారు. లోపలికెళ్ళి హాల్లో సోఫాలో కూర్చున్నాను. 3 కుర్చీలు, మూల గుండ్రటి బల్ల, తివాచీ మీద వీణ, గోడ మీద సినిమా చిత్రపటాలు, బల్ల మీద వారం క్రితంది తెలుగు వార్తాపత్రిక ఉన్నాయి. పత్రికలో మొదటి పుట మీద స్వప్న జగత్తు చిత్రం అడ్వర్టైజ్మెంటును బట్టి ఇది ఆశాప్రియ ఇల్లేనని నిశ్చయించుకున్నాను. కాకపోతే నేనెందుకు అక్కడుంటాను? తలుపు తీసిన ఆమె ఎవరో వెనక భాగం మాత్రం కనిపించింది. లోపలి వారిని ఆకర్షించడానికి సక్కిలించాను. ఆవలించి చిటిక వేశాను. గుమ్మం వెనక నిలబడి ఎవరండి అని పలకరించిందామె. అనురాధ. ఇద్దరం ఆశ్చర్యంగా కళ్ళతో పరిచయం చేసుకున్నాం. మీరా? కాసేపు నిశ్శబ్దం. నువ్వు ఇక్కడే ఉంటున్నావా? ఉంటున్నారా అన్నాను తప్పులు దిద్దుకుంటూ. అనురాధ నిండుగా నవ్వింది. అవును,
నువ్వు అంటే తప్పులేదులేండి అన్నది. కానీ నాకు నమ్మకం కుదరలేదు. నన్ను ఆమె ఇదివరలో ఎరుగునట. నేను 3 ఏండ్ల క్రితం వేసవిలో మా బాబాయ్ గారి ఊర్లో గడిపినప్పుడు ఆమె నన్ను చూసిందట. సోడా కొట్టు నరసయ్య చెల్లెలట. నేను చాలాసార్లు ఆమెను చూశానట. ఒకసారి సోడా తాగి చిల్లర లేకపోతే తర్వాత ఇద్దరులేండి అన్నదట. ఆ సోడా డబ్బులు ఇంకా బాకీయే. ఆమె పిన్నమ్మకి ఆశాప్రియతో పరిచయమట. పట్టుబట్టి సినిమాలో చేర్పించిందట. అంచేత తను ఆశాప్రియతోనే ఉంది. ఆశాప్రియను గురించి అంతా చెప్పు అన్నాను ధైర్యంగా మాట్లాడుతూ. ఎందుకు? విషయం చెప్పాను. నా విషయం రాయకూడదాయే అంది. ఎందుకు వ్రాయకూడదు? మొన్న నేను వ్రాసిందంతా నిన్ను గురించే. ముందు ప్రధాన తారలు అన్నాను. ఓహో అలాగా. మీరు వ్రాసింది ఆశ చదివింది. నా సంతోషానికి మేరలేదు. ఆ వ్యాసంలో ఆశాప్రియకు అన్యాయం జరిగింది. తనను మెచ్చుకోలేదు సరికదా, తను దయదల్చి ఎక్స్ట్రా వేషం ఇప్పించిన అనూను మెచ్చుకోవడమా? నేను ఈ తెలివి తక్కువ వ్రాతలు ఎందుకు వ్రాసానా అనిపించింది. కానీ ఎక్కడికక్కడే తృప్తి. ప్రస్తుతం అనురాధ సంతోషించింది కదా. ముందేదో పెద్దగా చేసే సూచనలున్నాయని, భవిష్యత్తు ఉందని వ్రాశారు కదా. అంటే ఇప్పుడేమీ లేనట్లేగా అనేసింది. ఉంది అంటే ఇంకా బాగా నటించి పైకొచ్చే సూచనలు అన్నాను. చమత్కారానికి నన్ను నేను అభినందించుకుంటూ అన్నాను. నాకేవో బోలెడు ప్రశ్నలు అడగాలనుంది. సమయానికి ఒక్కటీ రాదు. నిన్ను గురించి చెప్పు అంటే చెప్పిందిగా. నాకెలాంటి విషయాలను గురించి సమాధానం కావాలో నాకే తెలీదు. హావిడేరి? అనురాధ ఎర్ర చీర కొంగులో కిలకిలా నవ్వింది. నవ్వడానికేముంది? ఎందుకు నవ్వు? తప్ప? హావిడేరి అంటే నవ్వు వచ్చింది. ఏదీ అనలేదని అంటే ముసిలిదనుకున్నారా? ఇంకా నవ్వుతోంది. శంకలు అనుమానాలు లేని స్త్రీ మనస్సును చూసి అసూయపడ్డాను. అర్థం లేకపోయినా ఏదో ఉన్నట్టు మహా. నేను నవ్వేశాను. మీ వాళ్ళు ఇంకెవరూ లేరా అని అడిగాను. ఈ ప్రశ్న కూడా స్ఫుటంగా లేదని తెలుసు. ఏం చేయను? మీరు ఆశను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారు. నన్ను అడుగుతారే? నువ్వు ఇంగ్లీష్ చదువుకున్నావా అన్నాను. ఇంటర్వ్యూ అన్న మాటను బాగా ఉచ్చరించడం చూసి. మీకెట్లా కనిపిస్తోంది అని అనురాధ కొంటెగా నవ్వుతోంది. స్త్రీ మనస్సు నేననుకున్నంత అమాయకం కాదేమో. ఇంతలో కారు హారన్ వీధిలో మ్రోగింది. అనురాధ చివాలన వెళ్ళి మెట్ల తలుపులు తీసింది. ఆశాప్రియ మెట్లపై నుంచి గబగబా గదిలోకి వెళ్ళింది. వెనుక డ్రైవర్ కాబోలు 2-3 ప్యాకేజీలు తెచ్చి అనురాధకిచ్చి దిగి వెళ్ళాడు. అతను వెళ్ళగానే మరో లాల్చీ కండువా వేసుకున్న వ్యక్తి తిన్నగా లోపలికొచ్చి నా ముందుగా ఓ కుర్చీలో కూర్చున్నాడు. 7, 8, 9, 10 నిమిషాలు గడిచాయి. ఆయన నేను మాట్లాడుకోలేదు. ఆయన బల్ల మీది పత్రికను తీసి చదవడం అభినయించాడు. నేను గోడ మీది పటాలను ఏ చిత్రంలోనివో పోల్చుకోవడం మొదలుపెట్టాను. 10 నిమిషాలు గడవగానే ఆశాప్రియ అలంకరించుకుని చక్కా వచ్చింది. ఒక పర్వతం తన మీద ఆకస్మికంగా చెట్లు మొలిపించుకుని చెట్ల మీద ఆకులు పూలు కాయలతో సంధ్యకు ఎర్రగా పండి కదిలి వచ్చినట్లు అనిపించింది. అంటే అంతలావుగా ఉందని కాదు స్మాండి, కళ్ళను చూడనీయకుండా చేసే ఒక పెద్ద వెలుగు. మెదడును ఆలోచించనీయకుండా చేసే ఒక మహత్తర శక్తి ఆమె ముందు చైతన్యం లేకుండా సంపూర్ణంగా జీవించడం జరుగుతుంది. పర్వత శిఖరం కేసి చూస్తే మన అల్పత్వం తెలిసొస్తుంది. ఎర్రగా మంటలాంటి చీర, తుఫానుకు చెలరేగిన సముద్రంలా ఎన్ని మడతలో, చీకటి తలంటుకున్నట్లు షాంపుతో బద్దకించి మందగించి బిగిసి కూర్చున్న పెద్ద జడ. నేను మొహంకేసి చూడలేదు. సిగ్గేసింది. నేనెవణ్ణి? ఆమె సినిమా తారని తెలియకపోతే నిర్భయంగా చుద్దును. మొహం నలుపని నిర్ణయిద్దును. సంసారపక్షమైన చీర రెవిక కట్టబెట్టి మూల కూర్చోబెడితే మళ్ళా చూడటానికి యత్నించను. తెరపై సౌందర్యం, కలలో మాధుర్యం అన్నీ ఆమెకు నేనే ఆపాదించిన తర్వాత సాధారణ వ్యక్తిలా ఎలా కనబడుతుంది? ఆశాప్రియ ఫ్రేమ్ కుర్చీ వెనక్కి లాక్కుని
దర్జాగా కూర్చుంది. ఫ్రేమ్ సంతోషంతో మూలిగింది. ఆ రెండో వ్యక్తి చేతులు నలుపుకుంటూ నాకేసి చూసి ఏడుస్తూ నవ్వి లేచి నిలబడి కూర్చొని మళ్ళా లేచి తల ఊపి వెళ్ళొస్తానని వెళ్ళాడు. నాకు ఆ గతి పట్టకుండా కుర్చీని బిగించి పట్టుకున్నాను. హాయ్ ఎరుగుదురా, చాలా మంచివాడు. రోజూ ఒకసారి నన్ను చూడకుండా ఉండలేడట. వచ్చి చూసిపోతుంటాడు. ఏమీ మాట్లాడడు అన్నది ఆశాప్రియ. మూగాడా? నయం. అనుకున్న వాళ్లే మూగాళ్ళు. మాట్లాడేందుకు ఏమీ లేదంటాడు. లక్షాధికారి. మీ పత్రికల ఆఫీసుల్ని ఓ 100 కొని పారేస్తాడు. నేనెవరినో మీకెట్లా తెలుసు? బావుందే, సంపాదకుడు ఉత్తరం రాశాడుగా. వచ్చింది నేనని, మరొకరు కారని మీకెట్లా తెలుసు? బోల్డు మంది వచ్చిపోతుంటారు కదా. ఏ మాటలు! అడ్డమైన వాళ్ళు ఎందుకు వచ్చిపోతుంటారు? సినిమా వాళ్ళకి నీతి జాతి లేవనుకున్నావా? రోజూ మీ పత్రికల వాళ్లే చీడ పురుగులల్లే గుమ్మాల్ని పట్టుకుని వేళ్లాడుతుంటారు. ఆ మధ్య ఒక ఆయన వచ్చాడు. జుట్టు నెరిసింది. చెప్పలేక ఆశాప్రియ నవ్వుకుంటోంది. ఫ్రేమ్ కుర్చీ లయగా మూలుగుతోంది. జ్ఞాపకం ఉందా అని అసలు పనేమిటో చెప్పక నన్ను పెళ్లి చేసుకుంటానంటూ కూర్చున్నాడు. హద్దాల బీరువాలో పెట్టి పూజిస్తాడుట. మేఘాల్లోనే కానీ నేల మీద అడుగెట్టనివ్వడట. ఇంకా ఏమిటేమిటో చెప్పాడు. నేను నవ్వడం, ఆయన ఏడవటం. ఎందుకో తెలుసా? ఆయనకి పెళ్ళాం పిల్లలు ఉన్నారు. విపరీతంగా ఆశాప్రియ నవ్వుతోంది. నీతిగా ప్రవర్తించడం అంటే ఆమెకు చాలా గురి కాబోలు. అందులో ఆశ్చర్యమేముంది? ఈ రోజుల్లో భార్యా పిల్లలు ఉన్నవాళ్లే ప్రేమించి మళ్ళా పెళ్లి చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రేమించి పోషించేటందుకు తగినంత స్థితిమంతులై ఉంటారు. పైగా మొదటి పెళ్ళి ఎవరో చేసింది, తర్వాతది తను చేసుకున్నది. నీ ధోరణి చూస్తే ఆయన నువ్వు ఒకే ఆఫీసులో ఉంటున్నట్లుందే. నీకు పెండ్లయిందా? లేదని తల పంకించాను. అయితే అట్టేసేపు నీతో మాట్లాడకూడదు. సమయం చూసుకొని నన్ను పెళ్లాడతానంటావు అని తల వెనక్కి వేలాడేసి పట్టు తప్పి నవ్వుతోంది. చీర మడతలు పలంలోకి పడిన కెరటంలా దిగజారేయి. రొమ్ములు శిఖరాల్లా బలంగా ఠీవిగా జాకెట్టును బిగించి పారవేస్తున్నాయి. ఫ్రేమ్ కుర్చీ సంతోషంతో ఏడ్చింది. మీరనుకున్నంత చెడ్డవాళ్ళు కారు మగాళ్ళు అన్నాను ధైర్యం తెచ్చుకుని. చెడ్డవాళ్ళైతే ప్రమాదమే లేదు. నేను బాగా నటిస్తానంటారు కానీ నిజంగా నటించేది నా పిక్చర్స్ చూచి నన్ను మెచ్చుకునేవాళ్లే అన్నది కొంచెం తేరుకుని. అయితే వాళ్ళు మెచ్చుకోవడం ముఖస్థుతి అంటారా? ఉత్తరాల్లో కూడా అదే ఏడుపు. రోజూ ఒక 100 ఉత్తరాలు వస్తాయి. అందులో 99 మంది నన్ను పెళ్లాడతాను అనేవాళ్లే. రాసిన వాళ్ళు మీరన్నట్లు బాగా నటిస్తారు. వారన్నట్లు మీరు బాగా నటిస్తున్నారు, అంచేత పెళ్లి చేసుకుందామని వ్రాస్తున్నారు. అందులో తప్పేముందా? వాళ్ళందరినీ జైల్లో పెట్టించాలి. సినిమా తారలంటే అంత లోకువైపోయింది. ఇక నుంచి మా డైరెక్టర్ గారి సలహా ప్రకారం తుపాకీతో దర్వాన్ని గుమ్మం దగ్గర నిలబెడతా. నీతిని బంధించలేరు. ఉత్తరాలు వస్తూనే ఉంటాయి. వాటిని తగలబెడతాను. అన్యాయం. అందులో అవసరమైనవి కూడా ఉండొచ్చు. ఉదాహరణకు మా సంపాదకుని ఉత్తరం లేకపోతే మరో చిత్రానికి కాంట్రాక్ట్ ఫారం. కాంట్రాక్టులు పోస్టులో వచ్చే రోజులు పోయాయి. చచ్చినట్లు ఇంటికి రావాల్సిందే. ఎట్లాగొస్తారు? దర్వాన్ తుపాకీతో కాల్చి చంపితే అన్నాను. ఆశాప్రియ స్వచ్ఛంగా నవ్వింది. అని ఆ పత్రిక ఇలా పట్రా అని కేకేసింది. అనురాధ పత్రిక తెచ్చింది. ఇది రాసింది నువ్వేనా అని పత్రికను మడిచి నా ముందు పడేసింది. అవును అన్నాను. నీకు కళ్ళున్నాయా? డైరెక్టర్ గారు ప్రేక్షకులందరికీ ఓ రకమైన కళ్ళజోడు టిక్కెట్టుతో సహా ఇవ్వమన్నారేమో గాని నావి నా కళ్ళే. అబ్బో, తెలివే! ఆ చిత్రం చూసి మెచ్చుకుని పెళ్లాడతామని వచ్చిన 1000 ఉత్తరాలు. అది విమర్శ కాదు, ఆత్మహత్య అన్నాను. సంతోషించాంలే. నువ్వొక్కడవే బయలుదేరావు విమర్శకుడివి అనాకాని పత్రికలో వ్రాయటానికి. దయచేయి.
ఆశాప్రియ నేత్రాలు ఆగ్రహంతో గుండ్రంగా తిరిగిపోతున్నాయి. పెదవుల చివర్లు చదరంగా వణుకుతున్నాయి. క్షమించండి, మా పత్రిక సాలు చందా 9 రూపాయలు, విడి ప్రతి 3 అణాలు. హణా కానీ కాదు అన్నాను నమ్రతలో ఉద్భవించిన గర్వంతో. అనురాధ లోపల నుంచి నవ్వేసింది. ఆశాప్రియ నవ్వక తప్పింది కాదు. నవ్వినందుకు తన మీద తనకి కోపం వచ్చింది. మిమ్మల్ని గురించి చెప్పండి అన్నాను. నన్ను గురించి నీకంతా తెలుసు, విమర్శ రాశావుగా అన్నది. అది కాదు, మీ స్వీయ చరిత్ర. నాకేం స్వీయ అసూయ లేవు. వెళ్ళండి, రెస్ట్ తీసుకుని మళ్ళా షూటింగ్కి వెళ్ళాలి. పోనీ ఎప్పుడు వీలో చెప్పండి, మళ్ళా వస్తాను అన్నాను. చూద్దాంలేండి, అవన్నీ చెప్పలేను. ఆశాప్రియ లేచింది. ఫ్రేమ్ కుర్చీ నిట్టూర్చింది. నేను లేచాను. గుమ్మం కేసి నడిచాను. 2 అడుగులు వెనక్కి వేశాను. ఏ అంది ఆశాప్రియ. ఏం లేదు అంటే మళ్ళా రేపు కాదు, వెళ్ళొస్తానని. అంటే వెళ్ళొస్తానంటే మళ్ళా రేపన్నమాట అన్నాను తడబడుతూ. రేపు నేను కోలాపూర్ వెళ్తున్నా. మీ ఇల్లు ఫర్నిచర్ బాగున్నాయి అన్నాను. ఇది మా ఇల్లు కాదు, మా మేడ ఇంకా నా స్వాధీనం కాలేదు, కోర్టులో ఉంది. అన్నీ ఉన్నాయి మీ ఇంట్లో, ఒక్క పుస్తకాల బీరువా తప్ప. పుస్తకాలు గృహానికి శీలం ఇస్తాయి అన్నాను కాలేజీలో చదువుకున్న ఒక వ్యాసం స్మరించుకొని. అక్కర్లేదులేండి, ప్లేడర్ల ఇళ్లల్లో 10 పుస్తకాల బీరువాలుంటాయి బూజుపట్టి. వాటిని చూసే క్లయింట్స్ వస్తారు. నా కోసం ఎవ్వరూ రానక్కర్లేదు. మా పత్రికల వాళ్ళు కూడానా? వాళ్ళని అస్సలు గుమ్మం తొక్కనివ్వను. వాళ్ళే నిజంగా మీ మేలు కోరేది. మనను విమర్శించే వాళ్ళు శత్రువులు, లేకపోతే మనలో చాలామందికి పేరు ప్రతిష్టలే ఉండవు. విమర్శించేవాళ్ళు శత్రువులు లేకపోతే మనలో చాలామందికి పేరు ప్రతిష్టలే ఉండవు. వాళ్ళు అన్నది తప్పు అని రుజువు చేసేటందుకు బోల్డంత శ్రమపడి కృషి చేస్తాం కదా, అదే అభివృద్ధి అన్నాను. చాలా శ్రమపడ్డారు, మరి వెళ్ళండి. ఆశాప్రియ మెత్తబడింది. తెచ్చిపెట్టుకున్న నిర్లక్ష్యం అదంతాను. దగ్గరతనం కనబరుస్తూ సూక్ష్మంగా నవ్వింది. పోనీ నాకట్లా అనిపించింది. ఆఫీస్కి వెళ్ళాను, జరిగిందంతా మా సంపాదకుడితో చెప్పాను. నేనేదో అసందర్భంగా అని ఉంటానని, అందుకని ఆమె కోపం వచ్చిందని, నన్ను పంపటం బుద్ధి పొరపాటని, ఈసారి మరొకరిని పంపుతానని ఆయన తీర్మానించుకున్నాడు. నెల గడిచింది. ఒక సాయంత్రం ఆశాప్రియను చూడటానికి వెళ్ళాను. ఆమెను మెచ్చుకుంటూ ఒక పెద్ద వ్యాసం రాసి చదివి వినిపిద్దామని తీసుకెళ్ళాను. ఆమె ఆమోదించిన తర్వాత ఏదైనా పత్రికలో వెయ్యొచ్చు. కానీ ఆశాప్రియ ఇంట్లో లేదు, కోలాపూర్ వెళ్ళిందట. హాల్లోకి వెళ్ళాను. అనురాధ హార్మోనియం మీద పాడుకుంటోంది. అనురాధను దగ్గరగా చూశాను. దీపాల వెలుగులో మనిషి నలుపే, తళుక్కుమని నలుపు, చంద్రుడి మీద మేఘంలా. ఏ పక్క నుంచి చూసినా అవయవాల పొందికలో లోపం లేదు. నన్ను అనురాధ ఆకర్షించిందని పూర్తిగా ఒప్పేసుకోవడం మంచిది. ఎర్ర చీర, ఎర్రటి మందారాలు, ఎర్రటి బొట్టు, ఎర్రటి పెదవులు, సంధ్యలో ఎరుపు. ఆ దృశ్యం నేనెప్పుడూ మర్చిపోలేను, నేనెన్నడూ మర్చిపోలేను. గదిలో 2 పుస్తకాల బీరువాలు కనిపించాయి. వాటిల్లో ఒకదానిలో దుస్తులున్నా పుస్తకాలు కూడా ఉన్నాయి. ఇంగ్లీషువి, తెలుగువి. ఆవిడకి ఇంగ్లీషు వచ్చా? రాకపోతే నేర్చుకుంటుంది. నీకొచ్చా? నాకు రాదు. ఈ పుస్తకాలన్నీ ఎందుకు? అనురాధ నవ్వింది. చదువుకోవడానికి. హబ్బా, గొప్పదానవే. కాగితాలు చించి చెవులో తిప్పుకునేందుకు కూడా పుస్తకాలు పనికొస్తాయి తెలుసా అన్నాను. ఆ గతి మీ పత్రికలో కాగితాలకు పడుతుంది. మా పత్రిక అంటే అంత వేళాకోళమా? మా పుస్తకాలంటే మీకంత వేళాకోళం ఎందుకో? చదవడం రాకుండా పుస్తకాలేమిటని? మీ పత్రికను మాత్రం ఎవరు చదువుతున్నారని? పోనీ మా పుస్తకాలు చదువు వచ్చిన వాళ్ళైనా చదువుకొని కాలక్షేపం చేసేటందుకు. పుస్తకాలను పరీక్ష చేశాను. చాలా భాగం హాలీవుడ్ ఫిలిం పత్రికలు,
కొన్ని గ్రంథాలు నటన గురించి, చిలకమర్తి వారి నావెల్సు, స్టేజ్ నాటకాలు, ఫ్యాషన్ బుక్స్. ఆశాప్రియకు వయస్సెంత? మీరు చెప్పుకోండి. ఫిలిం తారల వయస్సు నిర్ణయించడం బ్రహ్మతరమా? ప్రేక్షకుల అభిరుచులను బట్టి నిర్ణయించొచ్చుగా. అట్లాగైతే నీ వయస్సు 20 లోపు. నేను ఫిలిం తారను కాను, ఎక్స్ట్రాని. పోనీ అదనంగా 20. అవునా? ఏమో, బ్రహ్మతరం కాదన్నారుగా. ఆశాప్రియకు కొంచెం పెండ్లయిందా అన్నాను. అనురాధ విరగబడి నవ్వింది. చాలా అదృష్టవంతులు, ఆశ ఇక్కడ లేదు. ఏం తప్ప? ఏమో, నాకేం తెలుసు. నీకయిందా? నాకు కొంచెం అయింది. అంటే తెర మీద. ఆ పెండ్లిని కొంచెం అనకూడదు, కాసేపు అనాలి. నాకు వీరి వాతావరణం, జీవితాలు వింతగా కనబడుతున్నాయి. ఆశకు 25 సంవత్సరాలైనా ఉంటాయి. పెండ్లి కానట్టుంది. మగాళ్లలో బ్రహ్మచారులను ఊహించొచ్చు కానీ స్త్రీలలో ఊహించడం హాస్యాస్పదంగా ఉంటుంది. హాలీవుడ్లో నెలకో పెండ్లి చొప్పున చేసుకుంటారే, మన తారలు రిటైర్ అయిన తర్వాత ఏకంగా ఒకేసారి చేసుకుంటారు కాబోలు. అయినా మొగుడు ఎలాగా న్యూసెన్సే. పోనీ ఎవరినో ఒకరిని చేసుకుని ఇద్దరు నాయకీ నాయకుల పాత్రలు నిర్వహిస్తూ హాయిగా ఉండరాదు అని అడిగాను. వారికి ఇదివరకే పెండ్లయిందని తెలిస్తే ప్రేక్షకులకు చిత్రం రక్తి కట్టదు. పెండ్లి కానివారు, పెండ్లయి విడిపోయినవారు ప్రేక్షకులకు వీరి చేష్టలే కావాలి. అంచేత పెండ్లి ఫిలిం చివర్లో జరిగినట్లు చూపిస్తారు అంది అనురాధ. అలాగే తారలు జీవితం చివర్లో పెళ్లి చేసుకుంటారంటావు, అవునా? నువ్వు అంతేనా? నా విషయం వదిలేయండి, నేను ఎక్స్ట్రానిగా. నేను చేసుకున్న ఎక్స్ట్రా పెండ్లంటారు. ఎప్పుడూ ఇలాగే ఉండవు. నువ్వు పెద్ద తారవవుతావు, ప్రధాన స్థానం అలంకరిస్తావు, లక్షలు గడిస్తావు. అప్పుడు నే జ్ఞాపకం ఉంటానా? నన్ను వెక్కిరించనక్కర్లేదు. నన్నెందుకు నమ్మవు? నా వ్యాసాలు చదివావుగా. ఆశను చులకన చేసినంత మాత్రాన నేను పెద్దదాన్నవుతానా? నాలో విశ్వాసం లేదా? సినిమా డైలాగా? నాకు సిగ్గేసింది. ఇంతకీ మీరేం పని మీద వచ్చారు? నేనా? సమాధానం దొరకలేదు. ఎందుకు వచ్చినట్లు? ఏదో పని మీద వచ్చాను, కానీ అదేమిటో మర్చిపోయాను. అనురాధను అడిగి ఆశాప్రియ జీవితాన్ని గురించి తెలుసుకోవాలనే? ఒక స్త్రీని గురించి మరొక స్త్రీ యథార్థమైన విషయాలు, సత్యాలు చెప్పగలదా? నేను చెప్పనా అన్నది నవ్వుతూ అనురాధ. ఏదో వంకని ఆశాప్రియను చూడాలని వచ్చారు. నాకిది నిజమేమో అనిపించింది. ఈ స్త్రీలు ఎట్లా కనుక్కుంటారో. లేదు, ఆశాప్రియ వంకని నిన్ను చూడ్డానికి వచ్చాననుకోకూడదు అన్నాను. ఈ మాట ఆశ వచ్చిన తర్వాత చెప్పనా అన్నది. ఇంతలో కారు హారన్ చప్పుడవడం, కారు ఆగడం, సామాన్లతో డ్రైవరు వెనకాల ఆశాప్రియ రావడం జరిగింది. గబగబా లోపలి గదిలోకి వెళ్ళింది. అనురాధను లోపలికి పిలిచింది. ఎవరికో ఏదో చెప్పి రమ్మన్నది. కారులో వెళ్ళమంది. మీరు వస్తారా? బజార్లో దింపుతా అన్నది అనురాధ. ఆవిడ ఇప్పుడే వచ్చారు, అలసిపోయింది, ఎవరితోనూ మాట్లాడరు అన్నది కన్ను మెదుపుతూ. ఇంతలో ఆశాప్రియ బయటకొచ్చింది. ప్రయాణంలో జుట్టు కాస్త కూడా రేగలేదు. జడ చుట్టూ మఫ్లర్ కట్టుకుంది. కళ్ళల్లో అలసట, మొహానికి విషాదం తాలూకు అందం. కళ్ళల్లో అలసట మొహానికి విషాదం తాలూకు అందాన్ని ఆపాదించింది. మళ్ళా ఎందుకొచ్చారు? నేనేమీ మాట్లాడలేను, వెళ్ళండి అన్నది. వెళ్తాను, క్రితంసారి వచ్చినప్పుడు గేటు దగ్గర కాపలా వాణ్ణి పెడతానన్నారు. అంతకంటే ఒక కుక్కని పెంచితే మంచిదనుకుంటాను.
ఎవరన్నా కొత్తవారు రాగానే మొరుగుతుంది అన్నాను ఏదో మాట్లాడాలనుకుని. కొత్త వాళ్ళు ఎందుకు వస్తారు? ఇదేమన్నా సత్రం అనుకున్నారా? ప్రతివాడు రావడం, నా చేత వాగించడం, అసందర్భపు వ్రాతలు వ్రాయడం జరుగుతోంది. దయగా మంచిగా ఉండకూడదనుకుంటాను. అందుకోసం అనటం లేదు. హాలీవుడ్లో ప్రతి ఫిలిం స్టారు కుక్కనో కోతినో అడవి పిల్లినో పెంచుతారు. వాటి ద్వారా వాళ్లకు కొంత ప్రచారం కూడా జరుగుతుంది. వాళ్ళ ఫోటోలతో పాటు వాటి ఫోటోలు కూడా ప్రకటిస్తారు అన్నాను. ఆశకు కోపం వచ్చినట్లుంది. నాకు కుక్క పిల్ల ద్వారా ప్రచారం కావలసిన కర్మమేం పట్టింది? యాక్ట్రెస్ కాని వాళ్లకు ఆ గతి. అనురాధ బయలుదేరమని సంజ్ఞ చేసింది. లేచాను. మెట్ల దాకా వెళ్ళాను. ఆశాప్రియ తలుపు వేయటానికి వెనకాలే వచ్చింది. మెట్లు దిగుతూ అన్నాను, అంటే నే చెప్పిన హాలీవుడ్ తారలు పెండ్లి కానివాళ్ళు. పెండ్లి కాగానే భర్త ద్వారా వారికి ఎలానూ బోల్డంత ప్రచారం జరుగుతుందిలేండి అని వచ్చేశా. ఉదయం కాఫీ హోటల్ నుంచి మా మేడ దగ్గర గదిలోకొచ్చి తాళం తీశాను. రోడ్డు మీద 2 లారీలు నిలిచి ఉన్నాయి. 4-5 వాటిలోని సామాన్ దించి మేడ మీదకి ఫిరాయిస్తున్నారు. యజమాని సామాను. నేనెక్కడికెళ్ళను? యజమానితో చెప్పి బ్రతిమాలితే మరో గది దొరికే వరకు ఉండనిస్తాడేమో. సామాన్ దించేసి లారీలు వెళ్ళిపోయాయి. మరో గంటలో మరో కారు నిలిచింది. అందులోంచి అనురాధ, ఆశాప్రియ, కుక్కపిల్ల దిగారు. వాళ్ళని చూడగానే కిటికీ తలుపులు మూసేసి ఓ మూలగా కూర్చున్నాను. ఆశాప్రియ తలుపులు తెరుచుకుని నా గదిలోకి వచ్చింది. మీరిక్కడికి ఎందుకు వచ్చారు? నా మేడను గురించి పత్రికలో వ్రాస్తారా కొంపదీసి అన్నది. కుక్కపిల్ల మురుగుతూ నా చుట్టూ తిరగడం మొదలెట్టింది. దాన్ని ఎత్తుకుని ఊరుకోబెడుతూ దువ్వుతోంది. ఇది మీ మేడేనా అన్నాను ఆశ్చర్యంతో. అవును, ఇన్నాళ్లకు నా స్వాధీనంలోకి వచ్చింది. బాగుందా? 60,000 నేను ఈ గదిలో కాపురం ఉంటున్నాను. ఆ సంగతి ఈ సిగరెట్టు ముక్కలు చెప్తూనే ఉన్నాయి అన్నది. గది ఊడ్చేది రావటం మానేసింది. నన్నిక్కడ మరో వారం పాటు ఉండనిస్తారా అన్నాను. ఇంకా నయం, పేరు ప్రతిష్టలతో బ్రతకడం మీకు ఇష్టం లేనట్లుందే. అలా వీలేదు. వెంటనే ఖాళీ చేయండి. నేనుంటే మీ పేరు ప్రతిష్టలు ఎలా పోతాయి అన్నాను. అమ్మో, తెలిస్తే నలుగురు ఏమనుకుంటారు అన్నది వింతగా కళ్ళు పెద్దవి చేసి తిప్పేస్తూ. మరీ చిత్రంగా ఉంది. 100 మందిలో 1000 దీపాల మధ్య అనేక మంది మొగాళ్లతో నటిస్తే చూసి హర్షించే నలుగురు, అద్దెకి గది దొరకక అల్లల్లాడే ఒక అభాగ్యుణ్ణి మీ గదిలో ఉండనిస్తే హర్షించరు. పైగా పాపం ఎంతమందితో ఉండనిచ్చింది అని చెప్పుకుంటారు కూడా అన్నాను. పైగా ఎంత మంచిదో ఉండనిచ్చింది అని చెప్పుకుంటారు కూడా అన్నాను. అది వేరే విషయం, అట్లా కుదరదు. నాకు కోపం వచ్చింది. మీకు పెండ్లి జరిగి ఉంటే నాకు ఈ గతి పట్టకపోను. మీరు రాకపోతే మీ వారైనా దయతల్చి నన్నిక్కడ ఉండనిద్దురు అన్నాను. అవన్నీ మీకు అనవసరం. అంటే మొగాళ్ళది జాలిగుండె. మీకే గనక వివాహమై ఉంటే మీరు మీ ఇంటిని స్వాధీనం చేసుకోవడం కోసం ఇంత అవస్థపడి ఉందురా. ఇంగ్లీషు సినిమా తారలు పెండ్లి కాకుండా ఎవ్వరూ లేరు. ఎందుకంటారు? ఇంటి వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికన్నమాట. పైగా ఆలోచించండి, సంఘంలో గౌరవం, స్వేచ్ఛ, మర్యాద. మీకు పెండ్లై ఉంటే నన్నిక్కడి నుంచి ఇంత కఠినంగా వెళ్ళిపోమంటారా? దగ్గరలో ఉండి ఇంకా పిచ్చి వ్రాతలు వ్రాద్దామనా? తినింటి వాసాలు లెక్క పెట్టడం చాలకనా? నేను పైకి చూచాను. మీ ఇంటికెక్కడా వాసాలు లేవు. అంతా కొత్త పద్ధతిలో కట్టించారు. విసుక్కుని కోపంగా నవ్వేసి వెళ్ళింది ఆశాప్రియ. నేను ఆ ముందు గదిలోనే ఉంటూ వచ్చాను. ఆశాప్రియ నన్ను వెళ్ళిపోమ్మని గట్టిగా అనలేకపోయింది. నేను ఆమెతో మాట్లాడే అవకాశాలు కూడా తగ్గిపోయాయి. ఎవరెవరో వచ్చిపోతూ ఉండేవాళ్ళు. అసలు చూడ్డమే పడేది కాదు. ఎప్పుడైనా
అనురాధ కనబడి అర్థమైన దానికి మళ్ళీ నవ్వి వెళ్ళిపోతుండేది. నాకేదో స్వప్నంలా ఉండేది. అక్కడ ఉండబట్టి కాబోలు నాకు నేనొక భాగ్యవంతునిలాగా కనబడేవాణ్ణి. చుట్టుపక్కల వ్యక్తులు నన్నొక కథానాయకునిలా ఎంచడం మొదలుపెట్టారు. నా స్నేహం కోరేవారు కొందరు నన్ను ఆశాప్రియ ప్రైవేట్ సెక్రటరీగా భావించి ఫిల్మ్లో ఏదైనా ఛాన్స్ ఇప్పించమని అడుగుతూ వచ్చారు. నేను వారి భ్రాంతుల్ని భగ్నం చేయలేదు కూడా. నాలో నేను నవ్వుకునేవాణ్ణి. నెల గడిచింది. ఒకరోజు పత్రికలో ఆశాప్రియ పెండ్లి చేసుకుంటోందన్న వార్త పడింది. నేను ఆశ్చర్యపడ్డాను. సన్నాహాలు జరిగిపోతున్నాయి, ఆహ్వానాలు వెళ్తున్నాయి. కాబోయే భర్త పేరు ఎవరో హయగ్రీవరావట. చాలా డబ్బు గలవాడు, చదువుకున్నవాడు. తను ఫిలిం పరిశ్రమలో దిగి ఉద్ధరించడానికి కంకణం కట్టుకున్నాడట. అసలు అతనెవరు? ఆమె పరిచయం ఎట్టా కలిగింది? ప్రేమించిందా? డబ్బు కోసమా? కొందరు నా పేరు అడగడం కూడా జరిగింది. నేను కాదని తేలిన తర్వాత నిట్టూర్చారు. అనురాధ ద్వారా నాకు కొన్ని ఆహ్వాన పత్రాలు చేరాయి. వాటిని నేను వారికి వీరికి ఇవ్వాలట. ఏమిటో కాదనలేకపోయాను. ఎల్లుండి పెండ్లనగా ఆశాప్రియ సాయంత్రం 6ంటికి కారులోంచి దిగి నా గదిలోకి వచ్చింది. మేడ మీదకి తనతో రమ్మంది. వెళ్ళాను. హాల్లో కూర్చున్నాను. ఇప్పుడే వస్తా ఉండమని ఆమె వెళ్ళిపోయింది. హాల్లో ఫర్నిచర్, అద్దాలు, దీపాలు అవన్నీ చూస్తే నా కళ్ళు గిర్రున తిరిగిపోయాయి. కుక్కపిల్ల కాసేపు మురిగి విసుగెట్టి ఓ సోఫాలో కూర్చుంది. అద్దాల్లో నా మొహం చూసుకుంటే సిగ్గేసింది. మొహం తిప్పేశాను. ఎటు చూసినా అద్దాలే. అంత అందమైన వాతావరణంలో నేనొక కళంకంగా కనబడ్డాను. ఆ వాతావరణంలో హయగ్రీవరావును ఊహించాను. ఎవరు? ఎట్లా ఉంటాడు? ఆశాప్రియకు మొగుడే. అసలు ఆశాప్రియను ఏ ఒక్కరి సొత్తుగానూ ఊహించడం నా వల్ల కాదు. తాజ్మహల్, కాంచన్గంగా శిఖరం, నయగరా జలపాతం వీటిలా ఆమె ఒక సామ్యవాద సంస్థ. తలుపు తీసి ఆశాప్రియ తీగలా వ్యాపించింది. పల్చటి తెల్లటి చీర ప్రపంచ మాయపై తెరదించినట్లు, శిఖరాల్ని మేఘాలు బంధించినట్లు, మధ్య నిశ్శబ్దం తారకల్ని కట్టిపడేసినట్లు తెల్లచీర శరీర లావణ్యాన్ని సిగ్గుతో బహిరంగపరిచింది. వింత పరిమళంతో నాకు ఊపిరాటం లేదు. చీకటి తెల్లగా కనబడే అనుభవం అది. ఎలాగున్నాయి అని ఓ డజన్ చీరలు బల్ల మీద ప్రదర్శించింది. నేనేం మాట్లాడను. తన గాజులు చూపించింది, రవ్వల దిద్దులు చూపించింది. నాకు మత్తిపోయింది. ఎందుకో కుక్క మురిగింది. చటుక్కుని తేరుకున్నాను. పెండ్లి విషయం ఎప్పుడూ అనుకోలేదు అన్నాను. ఎందుకలా అడిగానో నాకే తెలీదు. సగం గొడవ వదులుతుందిగా అన్నది. అంటే ఎవరైనా? హయగ్రీవం గారు చాలా మంచివారు. ఎన్నాళ్ల నుంచో నా కోసం ఇదవుతున్నారు. కాదనలేకపోయాను. ఆశ్చర్యం వేసింది. ఎవడో కోరితే కాదనలేని మహాత్యాగినంటుందే. ఇంకా ఎందరో ఇదవుతున్నారుగా అన్నాను. నీకు కూడా ఏదన్నా కొంచెం భ్రముందయ్యే అని కొంటెగా నవ్వుతూ నా బుగ్గను మెలిపెట్టి సాగదీసింది. అనుకోని ఆనందంతో వణికిపోతున్నా. సునాయాసంగా గడ్డిపోచను తుంచి పారేసినట్లు, తమలపాకును మడిచినట్లు, శ్వాస విడిచినట్లు ఆశాప్రియ నా మొహాన్ని తన చేతుల్లోకి ఈడ్చి అధరాలతో నా నోటిని నొక్కివేసింది. కొండలు రబ్బరులా సాగినట్లు, ప్రవాహం గడ్డకట్టినట్లు, సంధ్యలోని ఎరుపు మొహాల కొట్టిన విధంగా, పన్నీరులో ముంచి చంపిన విధంగా ఏదో అట్లాంటి అనుభవంలో గిలగిలా తన్నుకొని బ్రతికి బయటపడ్డాను. తళతళ మెరిసే కత్తి కాల్పు, అగ్నిపర్వతం పగిలి మంచు వెదజల్లినట్లు.
అదంతా నా కోసం కాదన్న చైతన్యం నాకు లేకపోలేదు. అంతా హయగ్రీవం కోసమని నేను అనను. అది సంభవించనున్న అనుభవం తెలుసుకొని ఆ సంతోషాన్ని నా మీద ద్రవింపజేసే చిహ్నపు చేష్టలని నాకు తెలుసు. ఆ జ్వాల దేన్నో కాల్చాలి, ఆ జల దేన్నో ముంచివెయ్యాలి, ఆ అఘాతం దేన్నో మింగివెయ్యాలి. నేను దొరికాను ఆ సమయానికి. ద్రాక్షతో తనే డ్రింక్ తయారు చేసి తీసుకొచ్చింది. ఏ సంతోషించవే అని అడిగింది. నోరు మూసుకున్నాను. తృప్తి లేదు నీకు, అందరంతే. చిచి అనుకున్నాను. సరదాగా ఉండవే అన్నది. ఏం చెప్పను. బుద్ధుడు, టాల్స్టాయ్, గాంధీ స్మరణకొచ్చారు. కృతజ్ఞుణ్ణి అన్నానెందుకో. అబ్బో అన్నది వెటకారంగా. ఇంతలో కారు బర్రుమన్నది. కుక్క మురిగింది. అనురాధేది అన్నాను. వచ్చింది అదే. నే వెళ్ళనా? వెళ్ళక అనే మొహం వెనక్కి వేలాడేసి నిండుగా నవ్వింది. ఆశాప్రియ మనిషిలా లేదు, ఒక పికాజో చిత్రం. పెండ్లి మహావైభవంగా జరిగింది. ఎన్ని దీపాలో, ఎన్ని కార్లో, ఎందరు జనమో, ఎంతటి అందమో నేనెన్నడూ మర్చిపోను. గాన కచ్చేరీలు, నాట్య ప్రదర్శనలు, లౌడ్ స్పీకర్లు, కెమెరాలు, పూలదండలు, బహుమానాలు, టీ పార్టీలు, డిన్నర్లు, వింత దుస్తులు, స్త్రీల వంకర తిరిగిన సౌందర్యం. ప్రాచీన గ్రీస్లో పార్క్ ఫేర్లా ఉంది. హరప్పా నాగరికత గ్రంథంలో నుంచి విడదీసిన అద్భుత పుట. అది ఒక్క ఆశాప్రియ పెండ్లి మాత్రమే కాదు, అందరి పెండ్లి. దానికంతటికీ నేను బాధ్యుణ్ణని, సూత్రధారుణ్ణని ఎందుకో స్ఫురించింది. కానీ ముహూర్తం వేళ నేనక్కడ లేను. తోరణాలలో ఆకులు రాలుతున్నాయి. కారు హారన్ల ధ్వనులు దూరంగా వెళ్ళి సన్నగిలుతున్నాయి. నవ్వులు కేరింతలు, దిగ్భ్రమలు పల్చబడ్డాయి. దీపాల కాంతులు తగ్గుతున్నాయి. కింద చినిగిన మెనూ కాగితాలు, కార్యక్రమం సూచించే పత్రాలు, నలిగిన పులరేకులు, సిగరెట్ ముక్కలు, మిగిలిన కేక్స్ కోసం చీమల వేట, వానకు కరిగిపోతున్న జోళ్ల జాడలు, నక్షత్రానికి మధ్య ఉండే చీకటి ఆకాశమంతా వ్యాపించడం లాగున్నది. రాత్రి 8 అయింది. నేనప్పుడు హోటల్లో భోజనం చేసి గదికొచ్చాను. పనిచేసే కుర్రాడు పైకి రమ్మంటున్నారని తీసుకెళ్ళాడు. హాల్లో 3 బీరువాల నిండా పెండ్లి బహుమతులు ప్రదర్శించబడి ఉన్నాయి. ఆశాప్రియ వాటి తాళాలు తీసి పరీక్షించమన్నది. ఏదేది ఎవరెవరిచ్చినారో చెప్పుకోమని అన్నది. నేను చెప్పలేనని ఒప్పుకున్న తర్వాత తనే వర్ణించింది. అన్నిటిలోకి ఇది బాగుంది కదూ అంటూ ఒక వెండి వృక్షాన్ని పైకి తీసి బల్ల మీద నిలబెట్టింది. 4 అడుగుల ఎత్తు వృక్షమది. ఇదేమిటో చెప్పుకో. చెట్టు. ఏం చెట్టు? ఆకుల చెట్టు. తెలివైన వాడివే. బంగారం కాయలు చూడు, అక్కడక్కడ బంగారపు పండ్లు వ్రేలాడుతున్నాయి. ఇది కల్పతరువు హరిగారిచ్చారు. నా నెక్స్ట్ పిక్చర్ కల్పతరువు సగర్వంగా అన్నది. దర్శకుడెవరు? 2. హరిగారు, మావారు. సిగ్గు అభినయించింది తెర మీదలా. పేరు చెప్పండి అని నేను నవ్వాను. కాసేపు నిశ్శబ్దం. తారాగణం ఎవరు? అనురాధుందా అని అడిగాను. దానికి ఏదో వేషం ఉంటుంది. పోనీ ఎక్స్ట్రాగా ఎలాగా కావాలిగా. రేపు మేమందరం పూనా వెళ్తున్నాం అన్నది. చాలా సంతోషం. మేం వెళ్ళిపోవడం నీకు ఇష్టమా? అవును, గదంతా హాయిగా వాడుకోవచ్చు. అవునా అన్నది. హబ్బే, మీకు అనుమానం ఉంటే రేపే ఖాళీ చేస్తాను. మీరు పెళ్లి చేసుకుని సుఖంగా ఉండగలిగినందుకు సంతోషం అన్నాను. అని సర్దివేశాను. సుఖంగా ఉండలేనని నీకెందుకు తట్టిందో? ఏదో అనేశాను. సంతోషం ప్రకటించడం తప్పైతే క్షమాపణ వేడుకుంటున్నాను. ఆశాప్రియ నవ్వింది. నీతో ఏదొచ్చినా చిక్కే అన్నది. కల్పతరువులో నాయకుడెవరు? చెప్పుకో. పెద్ద క్రిటిక్విగా.
క్రిటిక్నే గాని జ్యోతిష్కుణ్ణిగానుగా. మావారే అన్నది. కథ 4 నెలల్లో చూస్తావుగా. హయగ్రీవరావు హీరోగా నటించబోతున్న చిత్రం ఎట్లా ఉంటుందో ఊహించడం ఎవరితరం. మీసాలు, లోతు కళ్ళు, వరదలకు గట్లు తెగినట్లుగా పైకి ఎగబ్రాకుతున్న క్రాఫింగు, ఒడ్డు పొడుగు, సిల్కు పంచ, గూడకట్టు, బెదిరిన గుర్రంలాంటి నడక, అవన్నీ ఊహిస్తున్నాను. వారు పాడతారా? ప్లేబ్యాక్. సాంఘిక చిత్రమేనా? ఓ, భార్య కల్పతరువు. ఏది పడితే అది భర్త సుఖానికి ఇచ్చివేస్తుంది. ఆ భార్య నా వేషం అన్నది. పిల్లల్ని కూడా ఇస్తుందా కల్పతరువు అన్నాను. ఆశాప్రియ నవ్వింది. వద్దు బాబు, పాడు పిల్లలు పీకులాట, పితలాటం. నేననేది చిత్రంలో. అదా, ఏమో, కథంతా జ్ఞాపకం లేదు. మీ వారిచ్చిన బహుమానం ఏది వీటిల్లో అన్నాను. ఆ బహుమానం మాటకేం కానీ నీ బహుమానం ఏది అని అడిగింది. చిన్నపుచ్చుకున్నాను. వెండి బహుమానం ఇచ్చే తాహతు నాకు లేనందుకు విచారించాను. నా స్థితి నాకు తెలుసు, తనకు తెలుసు. అయినా నా దగ్గర నుంచి ఏదైనా రాబట్టుకోవాలన్న ఆశయం నాకు ఆశ్చర్యం కలుగజేసింది. నా బహుమానం మీ గది ఖాళీ చేయడం అన్నాను. ఇంతలో హయగ్రీవరావు మరి 2 వ్యక్తులు, అనురాధ వచ్చారు. నన్ను పత్రికల వ్యక్తి కింద ఆశాప్రియ భర్తకు పరిచయం చేసింది. ఆయన తల పంకించాడు. ఈ పెండ్లితో పత్రికల సేల్సు 1 నెల వరకు పెరుగుతాయి. కానీ దయచేసి మా ఫోటోలు రంగులతో మాత్రం మీ పత్రికలో ప్రకటించకండి అన్నారు ఆయన. ఇప్పుడు ఎవడు ప్రకటిస్తున్నాడు? ఏమిటా స్వాతిశయం అనుకుంటున్నా. కోటు జేబులో నుంచి ఓ పత్రిక నా మీద పడేసి చూడండి అన్నాడు. అది ఆశాప్రియ పెండ్లి సమయం ఫోటో. ఆశాప్రియ చిత్రం పడింది. పక్కన భర్త చిత్రంలో సగభాగం పోయింది. మిగతా సగం వచ్చే వారం పత్రికలో చూడండి సంపాదకుడు అని ఉన్నది. అందరం ఒకటే నవ్వుకున్నాం. ఆ మిగతా సగం మా దాంట్లో వేయించనా? మళ్ళా అందరూ నవ్వారు. వారంతా సినిమాకు ప్రయాణమయ్యారు. నన్నెవరూ రమ్మనలేదు. నేను గదిలోకెళ్ళి పడుకోవడానికి యత్నించాను. 6 మాసాలు గడిచాయి. కల్పతరువు విడుదల చేశారు. ఆ చిత్రాన్ని పత్రికలు మెచ్చుకున్నాయి. మిగతా వారు చెప్పని విషయం ఒకటి మాత్రం మా చెంచల చెప్పింది. చిత్రం ప్రారంభంలో ఆశాప్రియ సన్నగా నాజుగ్గా ఉండి చివరి భాగంలో లావెక్కిందని, తొందరలో ఆ చిత్రం పూర్తి చేసి ఉంటే ఈ వ్యత్యాసం కనబడకపోనని సూచించింది. కానీ ఈ వ్యాసం వ్రాసింది నేను మాత్రం కాదు, చెంచల. సమీక్ష అనురాధను పొగిడింది. అనురాధే నాయిక పాత్ర ధరించి ఉంటే ఇంకా బాగుండునేమోనని తేల్చింది. ఇది జరిగిన నెలకే అనురాధకు మరో చిత్రంలో ప్రధాన భూమిక దొరికింది. వేరే ఇల్లు తీసుకుని అందులోకి వెళ్ళిపోయింది. మా సంపాదకుడికి మంచి ఇల్లు దొరకడం చేత ఆఫీస్ గది ఖాళీ చేసి భార్యా పిల్లల్ని తెచ్చుకొని కొత్త ఇంట్లో కాపురం పెట్టి ఆ ఖాళీ గదిలో నన్ను ఉండమన్నాడు. నేను ఆశాప్రియ గది ఖాళీ చేయడానికి నిశ్చయించుకున్నాను. బండి తెచ్చి సామాన్లు అందులో పెట్టాను. వెళ్ళబోతున్నాను. ఆశాప్రియ పైకి పిలిచింది. నేను లావయ్యాను కదూ. నేను చిన్నప్పుడు సన్నంగా ఉన్నవాళ్లను మెచ్చుకునేవాణ్ణి. కానీ ఇప్పుడు సన్నంగా ఉన్నవాళ్ళని చూస్తే రోత పుడుతుంది. హాస్పిటల్ ఎక్స్రేలు జ్ఞాపకం వస్తాయి అన్నాను. అయితే మీ పత్రికలో ఇలా వ్రాసావే? నేను వ్రాయలేదు. మరి ఎవరిది పని? నేను సంపాదకుణ్ణి అడగలేదు అన్నాను. దొంగ పని చేసిన వాడల్లే గదెందుకు ఖాళీ చేస్తున్నావు? ఎప్పుడో ఒకప్పుడు ఖాళీ చేయాల్సిందేగా. పైగా మీకు ఇబ్బంది. అనురాధ నువ్వు కూడా పలుక్కున్నారా? ఆవిడొక పెద్ద తారైంది. నేను ఇలాగే ఉన్నాను. కూడబలుక్కునేటందుకు మాకేముంది? నేను మా ఆఫీస్కి పోతున్నాను. వెళ్ళిపోయాను. నా జీతం 125 చేశారు. మా వాళ్ళు సంబంధాలు చాలా వస్తున్నాయని, నన్ను వచ్చి చూచుకోవలసిందని వ్రాస్తే వెళ్ళి
2-3 సంబంధాలు చూశాక నచ్చకపోతే చక్కా వచ్చేశాను. నాకెట్లాంటి భార్య కావాలో అందరు యువకుల్లాగే నేను నిర్ణయించుకోలేకపోతున్నాను. చదువా, చక్కదనమా, తెలివితేటలా, డబ్బా, పెద్ద కుటుంబమా, పలుకుబడే, వీటిల్లో ఏం కావాలి? ఈ జాబితాలో లక్షణాలు నాలో లేవని తెలిస్తే ఏం ప్రయోజనం? తెరపై చిత్రాలు ఆశాప్రియ, అనురాధ నా దృష్టిని తలక్రిందులు చేశాయి. హిట్లే రోజులు వారాలు గడిచిపోయాయి. మా సంపాదకుడు చెంచల వార్షికోత్సవం తలపెట్టి సన్నాహాలు చేసి పార్టీ ఏర్పాటు చేసి పెద్దలు 10 మందిని ఆహ్వానించాడు. నాకు ఓ పని కల్పించాడు. ఉదయం 7ంటికే ఆశాప్రియ మేడ దగ్గరికి వెళ్ళాను. హయగ్రీవరావు మొక్కల్ని పరీక్ష చేస్తూ మొహం కడుక్కుంటున్నాడు. ఎవరికోసం అన్నాడు. ఆశాప్రియ కోసం అన్నాను. ఎవరికోసం అన్నాడు. ఆశాప్రియ కోసం అన్నాను. ఆమెతో ఎందుకు? పనేమిటో నాతో చెప్పండి అన్నాడు నోట్లో పుల్ల తీసి ఉమ్మేస్తూ. నే పెదవి కొరుక్కున్నాను. నన్ను ఎరగరా అన్నాను. ఎరగనన్నట్లు తల ఊపాడు. చెంచల అన్నాను. అంటే? పత్రిక. ఓహో, ఏం కావాలి? వారు లేరా? నాతో చెప్పండి. మా చెంచల వార్షికోత్సవం ఎల్లుండి. మీరు వారు దయచేయాలి. దయచేయడం అంటే వెళ్ళమని కూడా అర్థం ఉంది కాదుటయ్యా అని నవ్వులాంటిది సాగించాడు. ఈ రోజుల్లో పిలవడం మర్యాదలు తెలియకనే ఆహ్వాన పత్రాలు పంపడం కాదుటండి. ఈ రోజుల్లో పిలవడం మర్యాదలు తెలియకనే ఆహ్వాన పత్రాలు పంపడం కాదుటండి. చూద్దాం, వెళ్ళండి అన్నాడు. నా ఒళ్ళు మండింది. ఈయనకి మేనర్స్ ఉన్నట్లు లేదు. వారిని చూసి వెళ్తా అంటూ వరండాలోకి వెళ్ళి ఓ కుర్చీలో కూర్చున్నాను. 8 అయింది. ఈ స్థలం, మొక్కలు, మేడ ఎంత ఖరీదవుతాయా అని అంచనా వేస్తూ గడిపాను. 8:30 అయింది. కుక్కపిల్ల నా ముందుకొచ్చి ఆకస్మికంగా మొరగడం సాగించింది. నా కంఠం గుర్తుపట్టి ఆశాప్రియ క్రిందికొస్తుందేమోనన్న ఆశతో దగ్గడం, సకిలించడం, ఆవలించడం అభినయించాను. ఏయ్ అచ్చి అని కేకేశాడు హయగ్రీవం. ఎవరినుద్దేశించో దాసిపిల్లను కాబోలు. 2 నిమిషాల్లో ఆశాప్రియ కళ్ళు నులుముకుంటూ వరండాలోకొచ్చింది. వడలి విడిపోయిన జడల పాయలు వర్షం పోగానే మేఘంలో నలుపు కలిగినట్లు కళ్ళ కింద జారుతున్న కాటుక, బద్ధకం వల్ల స్వాధీనం తప్పిన అవయవాల వింత కూర్పు, ఆశాప్రియ నిజస్వరూపం ఆహ్లాదం కలిగించింది. నన్ను చూసి లోపలికెళ్ళి మరో అరగంటకి మొహం కడుక్కొని జుట్టు శుభ్రం చేసుకుని చక్కా వచ్చింది. కుర్రాడు కాఫీ తెచ్చాడు. నేను విషయం చెప్పాను. హయగ్రీవరావు వచ్చి రావడం పడదేమో అన్నాడు. ఒక్క నిమిషం వచ్చి టీ తీసుకురండి అని బ్రతిమలాడాను. దగ్గరగా చూసి మా లావు సన్నం వర్ణించడానికా మేం రాం అన్నది ఆశాప్రియ. గేటు దాటి లోపలికొచ్చిన మేకను తరమడానికి హయగ్రీవరావు తోటకేసి నడిచాడు. పెద్దవాళ్ళయి పెళ్ళి, సంసారం, పిల్లలు వచ్చాక లావు కావడం అసహజం కాదు అన్నాను. కాసేపు నిదానించి మళ్ళీ అన్నాను. పిల్లలుంటే లావుగా ఉన్నా లావని ఎవరు అనుకోరు కూడాను. ఇదివరకు కంటే లావయ్యాను కాదు అంటూ తనను పరకాయించి చూసుకుంది. మీతో పాటు మీ ప్రేక్షకులు కూడా పెద్దవాళ్ళయి లావవుతున్నారన్న సంగతి మర్చిపోకండి. నాకిప్పుడే బాగున్నారు. బెట్టీ డేవిస్ను చూడండి. 2 సంతానం కలిగిన తర్వాతే ఆమె నటనలో పరిపక్వం వచ్చింది. నిండైన మనిషి, నిండైన నటన అన్నాను. చీచి, పిల్లలుంటే పీకులాట బాబు. అట్లాంటప్పుడు లావును గురించి బెంగపెట్టుకోకూడదు అని లేచాను. హయగ్రీవం వచ్చాడు. వస్తారు కదూ అన్నాను. చూద్దాం అన్నాడు. మరో విషయం చెప్పడం మర్చిపోయాను. అనురాధ నాట్యం కూడా ఏర్పాటైంది అని నవ్వుతూ వచ్చేశాను. చెంచల పత్రిక. చెంచల వార్షికోత్సవం జరిగింది. అనురాధ ఒంట్లో బాగాలేక నాట్యానికి రాలేదు. ఆశాప్రియ గాని ఆమె భర్త గాని రాలేదు.
నాకు సినిమా నటీనటులతో ఉన్న పరిచయాన్ని మా సంపాదకుడు హేళన చేశాడు. నేను ఒక పని మీద వెళ్తే ఆ పని తప్పకుండా జరగదని హామీ ఇవ్వచ్చు అన్నాడు. ఒక పని జరగకుండా చూడాలని సంకల్పం ఉన్నప్పుడు నన్నే పంపడం తథ్యం. అదే నా జీవితం యొక్క ఉపయోగం అన్నాడు. జీతం ఎక్కువ చేశాడు కాబట్టి వాటన్నింటికీ యథావిధి సంతోషించి ఊరుకున్నాను. తరువాత ఆశాప్రియ మరాఠీ చిత్రంలో నటించడానికి బొంబాయి వెళ్ళింది. ఈలోగా అనురాధ నటించిన రాణివాసం విడుదలైంది. ఈ చిత్రంలో అనురాధ భవిష్యత్తు స్థిరపడి ప్రథమ స్థానంలోకి వచ్చింది. చెంచల ఒక ప్రత్యేక సంచికలో ఆమె జీవిత సంగ్రహం చిత్రపటాలతో సహా ప్రచురించింది. అనురాధ మేడ, కారు కొన్నది. మరో మేడ కట్టిస్తోంది. 5-6 మాసాలు గడిచిన తర్వాత ఆ చిత్రంలో హీరో పాత్ర ధరించిన భాస్కర్రావు తనే స్వయంగా ఓ చిత్రం తీయ సంకల్పించి సన్నాహాలు చేస్తున్నాడు. జంకారెడ్డి లక్షాధికారి, పెట్టుబడిదారుడు. జంకారెడ్డి సహాయ దర్శకుడు. వీరిరువురూ కలిసి న్యూఢిల్లీ అని ఒక మహోజ్వల చిత్రం సంకల్పించి కెమెరా వాళ్ళని ఢిల్లీ పంపి కొన్ని షాట్లు కూడా తీయించారు. డబ్బు సంప్రదింపులు కుదరక కాబోలు అనురాధ ఈ చిత్రంలో నటించనన్నది. ఆశాప్రియ మరాఠీ చిత్రం పూర్తయింది. టెలిగ్రామ్ ఇచ్చి ఆమెను రప్పించి అడిగినంతా ఇచ్చి ఒప్పించారు. షూటింగ్ ప్రారంభమైన 4 మాసాలలో చిత్రం నిలిచిపోయింది. ఆశాప్రియకు 6వ మాసమట. ఆనాడు ఆదివారం అనురాధ నూతన గృహప్రవేశం జరిగింది. సాయంత్రం టీ పార్టీ. శ్యామసుందరి వీణావాద్యం జరుగుతుండగా నేను మా సంపాదకుడు వెళ్ళాం. అనురాధ స్వయంగా గేట్లో నిలబడి అతిథుల్ని ఆహ్వానించి రిసీవ్ చేసుకుంటోంది. మమ్మల్ని చూసి అబ్బో చెంచల చలనం బయలుదేరిందే అన్నది నవ్వుతూ. మా సంపాదకుణ్ణి పరిచయం చేశాను. ఆ రోజున మీ పార్టీకి రాలేకపోయినందుకు నన్ను క్షమించాలి. మీరొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నది. మేం వెళ్ళి ఓ బల్ల దగ్గర కూర్చున్నాం. 6 అయింది. రంగురంగుల దీపాలు ఒక్కసారిగా వెలిగాయి. బేబీ ముక్త నాట్యం చేస్తుండగా మా ముందు నుంచి ఆశాప్రియ నడిచి వెళ్ళి దూరంగా ఓ బెంచి మీద కూర్చుంది. అనురాధ ఆమెను లోపలికి తీసుకువెళ్ళింది. ఆశాప్రియ రూపంలో చాలా మార్పు ఉంది. ముఖ్యంగా చిక్కింది. 6వ మాసమైనా అలా కనబడక సన్నగా ఉంది. బొంబాయి నీళ్ళో తిండో లేక కసరత్తేమన్నా చేసిందో. మా సంపాదకుడు అనురాధ జీవిత సంగ్రహం గల ప్రత్యేక సంచికను ఆర్ట్ పేపర్ది ఆమెకు సమర్పించమని చెప్పి స్నేహితుల దగ్గర సెలవు తీసుకుని వెళ్ళాడు. మండువాలో అనురాధ ఆశాప్రియ మాట్లాడుకుంటున్నారు. నేను అలా వెళ్ళాను. చేతిలో అదేమిటి అన్నది అనురాధ. చెంచల ప్రత్యేక సంచిక, సంపాదకుని అభివందనములతో అని ఆవిడికిచ్చాను. థ్యాంక్స్. అవును, నన్ను గురించి వ్రాశారట. మా ఆర్ట్ డైరెక్టర్ చెప్పాడు. నేను పెండ్లి చేసుకోనని సూచించారట. నిజమేనా అన్నది. అదేం లేదు. పెండ్లి సంసారం సినిమా తార భవిష్యత్తుకు అంతరాయాలని, సరైన పరిస్థితులు ఏర్పడే వరకు అనురాధ వివాహం చేసుకోదని వ్రాసిన ఆయన ఆశించాడు, అంతే అన్నాను. సరైన పరిస్థితులు అంటే అని అడిగింది ఆశాప్రియ. చూడండి, మీ చిత్రం నిలిచిపోయింది. సంసారం అనగానే ఇవన్నీ వస్తుంటాయి అన్నాను. ఏ మేం మటుకు మనుషులం కామా అన్నది ఆశాప్రియ. కాదనను. సాధారణంగా సంఘంలో మనుషులు ఎవరి ఆనందం వారే చూచుకుంటారు. మీ పరమావధి ఇతరుల్ని సంతోషపెట్టడం. అంచేత మీ ప్రత్యేక సుఖాలు కొంత త్యాగం చెయ్యాలి. హాలీవుడ్లో అంచేతే సినిమా తారలు నెలకో వివాహం చేసుకుంటారు. భర్త కావాలి, కట్టి పడుండకూడదు. అది వారి చిక్కు. భలేవారే, మాకు నీతి నియమం లేవనుకున్నారా అన్నది ఆశాప్రియ కోపంగా. మధ్యలో అనురాధ అందుకుంది. ఆయన అభిప్రాయం సినిమాలోనూ ఇంట్లోనూ ఒకరే భర్త కాకూడదని అని నవ్వింది. అంటే తెరపై నటించినట్లు ఇంట్లో కూడా నటించడం జరక్కపోయినప్పుడు పేచీలొస్తాయి. ఆ విధంగా వివాహం, భర్త అంతరాయాలేమో అన్నాను.
పెండ్లి చేసుకుంటేనే సినిమా తారపై అపవాదులేస్తున్నారు, చేసుకోకపోతే ఇంక మమ్మల్ని బ్రతకనిస్తారా అన్నది ఆశాప్రియ. చేసుకుంటేనే సంఘం వేసిన అపవాదుల్ని పరిగణించడం జరుగుతుంది, భర్తని పైకి అడ్డంగా ఉంచింది అంటారు నలుగురును. పైగా స్వేచ్ఛకు వ్యక్తిత్వానికి భర్త ఆటంకం అనక తప్పదు, భర్తతో పాటు పిల్లలొస్తారు అన్నాను. బాబోయ్, ఇవన్నీ వింటుంటే భయమేస్తుంది. ఇంకా నయం నేను పెళ్లి చేసుకున్నాను కాదు అన్నది అనురాధ. పెండ్లి కాని వాళ్ళు కాలేదని గొప్ప. ఇంకా ఆశాప్రియ వాక్యం పూర్తి కాకుండానే అనురాధ లేచింది. ఎవరో కొత్త జనం వచ్చి చుట్టేశారు. నా కారులో మిమ్మల్ని డ్రాప్ చేయమంటాను అన్నది అనురాధ. అలాగే అని లేచాను. 3 నెలలు గడిచాయి. మరో నెల కూడా గడిచింది. ఆశాప్రియకు ఆడ శిశువు అన్న వార్త తెలిసింది. నామకరణ మహోత్సవానికి ఆహ్వాన పత్రాలొచ్చాయి. మా పాపాయిని దీవించండి అని ఆహ్వానం పైన పాపాయి ఫోటో వేసి ఉంది. ఆ ఫోటో చూసుకుని ఎవరి పోలికో తేల్చుకోలేకపోతున్నాను. గుంట కళ్ళను బట్టి వాళ్ళ నాన్న పోలికే అనుకున్నాను. పుట్టగానే పోలికలు కట్టడం ఎవరితరం? ఆశాప్రియ వివాహానికి నేను బహుమానం ఇవ్వలేకపోయాను. ఆశాప్రియ ఆ విషయం అన్నది కూడా. ఈసారైనా పాపకు ఖరీదైన బహుమానం ఇవ్వాలనిపించింది. కానీ నా దగ్గర డబ్బు లేదు. ఆమె నటిస్తున్న చిత్రం న్యూఢిల్లీ, అంచేత వెండి కుతుబ్ మినార్ ఇవ్వాలనున్నది. దానికి చాలా డబ్బు కావాలి. బారసాల వారం రోజుల్లో ఉంది. ఏం చెయ్యను? ఓ భావం బుర్రలో ప్రవేశించింది. సాయంత్రం అనురాధ ఇంటికెళ్ళాను. ఆమె 8ంటికి ఇంటికొచ్చింది. విన్నావా అన్నది ఆతృతగా. అందుకే వచ్చాను అన్నాను. ఏమిటి? పాపాయిని దీవించి వెళ్ళండి అని నవ్వాను. అనురాధ చిత్రంగా నవ్వింది. అది కాదు, మా వారికి వీడ్కోలు విందిస్తున్నాను, మీరు వచ్చి వీడ్కోలు ఇవ్వండి అని ఇంకా నవ్వుతోంది. నీ పెళ్ళే? పెండ్లి కావడం, భర్తకి స్వస్తి చెప్పడం జరిగాయి అని ఇంకా ఇంకా నవ్వుతోంది. ఎవరికీ తెలీదే అని ఆశ్చర్యపడుతున్నాను. భర్త ఎవరు చెప్పుకో అన్నది అనురాధ. హయగ్రీవరావు గారు, కల్పతరువు కథానాయకుడు అంది. నిజం? నిశ్శబ్దం. ఎందుకు? ఎప్పుడు? ఈ మధ్యనే. ఎందుకో తెలీదు. ఇద్దరికీ సరిపడలేదట, విడిచిపెట్టాడట అన్నది. ఆశాప్రియ విడిచిపెట్టిందా, విడిచిపెట్టబడిందా అని అడిగాను. బాబోయ్, నీ వ్యాఖ్యానాలు నాకు అర్థం కావు. విషయం అది. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడు? తన షేర్లు తీసుకుపోయి స్వంతంగా మరో చిత్రం తీస్తాడట. నన్ను బుక్ చేయడానికి రాయబారాలు జరుగుతున్నాయి అన్నది. నేను తెల్లబోయాను. మరి బార్సాలో? పాప చేజిక్కిన తర్వాత బడుగు బాపడేలా చెంచలా అన్నది. నేను అనురాధ హాస్యం హర్షించే స్థితిలో లేను. నువ్వు నాకు సహాయం చేయాలి. పాపకు బహుమానం ఇద్దామనున్నది. కొంచెం డబ్బు సహాయం మళ్ళీ ఇచ్చేస్తాను అన్నాను. అనురాధ ఊరికే తెగ నవ్వుతోంది. నువ్వు మళ్ళా ఇస్తానంటే నమ్మను. అయినా ఇస్తాను, తీసుకో. నాకు అనురాధపై కోపం వచ్చింది. కానీ దిగమింగుకొని ఆ డబ్బు తీసుకొని వచ్చేశాను. కుతుబ్ మినార్ తీసుకుని ఆశాప్రియ ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళడం ఆలస్యమైంది. రాత్రి 8 దాటింది. జనం అప్పుడే చూసి వెనక్కి తిరిగిపోతున్నారు. ఓ 1/2 మందిమి మిగిలాము. అనురాధ కూడా వెళ్ళిపోయింది. ఒక పెద్ద మంచం పైన 5-6 దిండ్లు అమర్చుకుని వాటికి చేర్లబడి ఆశాప్రియ కూర్చుంది. పాపాయి అందంగా అలంకరించబడిన తొట్టిలో ఉంది. ఆశాప్రియలో ఉత్సాహం కనబడలేదు. నీరసంగా దిగులుగా ఉన్నట్లు తోచింది. పాపకేసి చూసి, చాలా బాగుంది, వాళ్ళ నాన్న పోలికే అన్నాను. ఆశాప్రియ విషాదంగా నవ్వింది. నిజంగానా అన్నది. చాలా భాగం ఆయన పోలికే. అవును, నే విన్నది నిజమేనా అన్నాను. ఆయన పోలికే అంటే ఆయన నమ్మలేదు, ఇంకా పరాయి వాళ్ళే నమ్ముతారు. నిజం? హంచేతే చెడింది. ఇదిగో మీ పాపకు అని కుతుబ్ మినార్ బల్ల మీద పెట్టి ప్రదర్శించాను. చాలా బాగుంది. అయితే నీకెక్కడిది ఇంత డబ్బు? డబ్బుకే అని తప్పించేశాను.
చెప్పుదూ. నా గడింపే. కోతలు కొయ్యకు. 400-500 అవదు. అయింది. ఇంత ఖరీదైంది ఇస్తే జనం ఏమనుకుంటారు అన్నది. ఎందరెందరో బహుమతులిచ్చారు. అందరితో పాటు నేనూను. పైగా నేనిచ్చినట్లు అందరికి ఎందుకు తెలుస్తుంది? నీ సొంత డబ్బే. అన్నమాటే. అప్పు తీసుకున్నాను. ఎవరి దగ్గర చెప్పాలా? అనురాధ. నన్ను అడిగితే నేను ఇవ్వను అన్నది. నాకు నవ్వు కోపం కూడా వచ్చాయి. తన దగ్గర డబ్బు తీసుకొని తనకే ఇవ్వాలట. పాప ఏడుస్తుంది. నేను లేవదీసి ఆడించి ఆమెకిచ్చాను. పాపని ముద్దు పెట్టుకుంది. నాకది చేత కాదు. తడపటా ఇస్తున్నాను. పాప మొహాన్ని నా మూతి మీద నొక్కింది. అందులో ఆశాప్రియను తాకినట్లయింది. సిగ్గేసింది. వెడతా అన్నాను. ఆశాప్రియ నేత్రంలో యథార్థమైన కన్నీటి తడి, కాంతుల నీడలు ఆ సమయంలో చూశాను. అన్నదామె. 2 మాసాలు గడిచిన తర్వాత మరికొన్ని చిత్రమైనవి జరిగాయి. ఆశాప్రియ కూతుర్ని వాళ్ళ ఊరు పంపించి వేసింది. న్యూఢిల్లీ చిత్రం పూర్తి చేసింది. హయగ్రీవరావు, అనురాధ కలిసి తీస్తున్న అమరజీవి కూడా పూర్తయింది. 2 చిత్రాలు ఒకేసారి విడుదలయ్యాయి. న్యూఢిల్లీని అసందర్భమైన చిత్రమని పత్రికలన్నీ తీవ్రంగా విమర్శించాయి. ఆ పత్రికలే అమరజీవిని మెచ్చుకొని ఆకాశానికి ఎత్తేశాయి. మరొకటి జరిగింది. అనురాధ హయగ్రీవరావును పెండ్లి చేసుకుంది. సినిమా ప్రపంచం విస్తుపోయింది. ఆ వార్తలతో పాటు పత్రికలన్నీ మరో విచిత్రమైన వార్త ప్రకటించాయి. ఆశాప్రియ సినిమాల నుండి విరమించి వాళ్ల ఊరు వెళ్ళిపోతుందని. న్యూఢిల్లీ చిత్రంలో ఆశాప్రియ నిజంగా గొప్పగా నటించిందని, అందులో ఒక కొత్త నిజాయితీ, పరిపూర్ణత ఉన్నాయని నేనొక్కడే అనుకున్నాను. మా చెంచెలలో స్వయంగా న్యూఢిల్లీపై విమర్శ వ్రాసి అచ్చుకిచ్చాడు సంపాదకుడు. ఆ రాత్రి ప్రింటర్ దగ్గర నుంచి ఆ వ్యాసం లాక్కుని చదివాను. అది కూడా ఇతర పత్రికల వలె తీవ్రంగా విమర్శించింది. నేను ఆ వ్యాసాన్ని చింపేసి ఆశాప్రియను మెచ్చుకుంటూ మరో వ్యాసం వ్రాసి సంపాదకుడితో చెప్పకుండా అచ్చువేయించాను. ఆ వ్యాసంలోని కొన్ని వాక్యాలు. ఆశాప్రియ ఇతరుల కోసం తన వ్యక్తిత్వాన్ని దిగమ్రింగుకొని నటించే నైజం కలది కాదు. ఆమె నిజమైన ఆర్టిస్ట్. తన ఆనందం కోసం నటిస్తుంది, ఇతరుల మెప్పు కోసం కాదు. ఆమె జీవితం అట్లాంటిదే. ఆమె ఆంధ్ర గ్రేటా గార్బో. దీనికి ఫలితం సంపాదకుడు నన్ను ఉద్యోగంలోంచి తీసేశాడు. నాకింక గడవడం కష్టం. ఇహ బిచాణా ఎత్తేసి మా ఊరు పోవటానికి సిద్ధపడ్డాను. నేను వ్రాసిన వ్యాసం పడ్డ సంచిక తీసుకొని చదివి వినిపిద్దామని ఆశాప్రియ ఇంటికెళ్ళాను. ఇల్లంతా చిందరవందరగా ఉంది. సామాన్లన్నీ ప్యాక్ చేసి మూలగా ఉంచారు. కుర్చీలు, సోఫాలు హాల్లో ఒక చోట చేరేశారు. మధ్యాహ్నం 2 దాటింది. పనికుర్రాడు ఏదో సవరిస్తున్నాడు. అమ్మగారున్నారా? పరున్నారు. ఇదంతా ఏమిటి? అమ్మగారు సాయంత్రం మెయిల్కి వెళ్తున్నారండి. నేను లోపలికి వెళ్ళాను. అంతా నిశ్శబ్దంగా ఉంది. గోడలికి అద్దాలు లేవు. గడియారం టిక్ టిక్ లేదు. కుక్క మురుగుడు లేదు. వైలెట్ రంగు పట్టుచీర కట్టుకుని నల్లటి జాకెట్ వేసుకుని ఆశాప్రియ కుర్చీలో కూర్చొని మొహం 2 చేతులను దాచేసుకుని దీర్ఘంగా ఆలోచిస్తోంది. నా అడుగుల సవ్వడికి తటాలన మొహం పైకెత్తింది. అబ్బా, హడలిపోయాను. దేవుడనుకున్నారా? దేవుడొస్తే హడలిపోవడం దేనికి? పైగా నా బోటి పాపాత్ముల ఇళ్ళకి దేవుడొస్తాడా అని నవ్వింది. కానీ ఆ నవ్వు కళ్ళలోని బరువును కదిలించలేదు. మీకు తెలుసా, మా కుక్క చనిపోయింది. అలాగా? ఎప్పుడు? నిన్న. ఏ? ఊరికనే. అయ్యో పాపం అన్నాను. కానీ సానుభూతి ఎట్లా ప్రకటించాలో తెలియడం లేదు. మీరు వెళ్ళిపోతున్నారటగా? ఆంధ్రదేశం విచారిస్తుంది అన్నాను. ఆశాప్రియ నవ్వింది. ఆంధ్రదేశానికి అనురాధుంది, హయగ్రీవరావు ఉన్నాడు, నువ్వున్నావు అన్నది వెటకారంగా. మీకు తెలియదనుకుంటాను. మీ మీద వ్యాసం రాసినందుకు నన్ను ఉద్యోగంలోంచి తొలగించారు.
ఇదిగో తెచ్చాను, చదవనా? నాకిప్పుడు అవేవీ అక్కర్లేదు. ఆమె లేచి అటు ఇటు పచార్లు చేస్తోంది. పోనీ మరొకప్పుడు చదువుకోండి, పోనీ మరొకప్పుడు చదువుకోండి. ఆ పత్రిక ఆమె చేతికి అందించాను. దాన్ని తీసుకుని సోఫా మీదికి గిరాటెట్టి నా కళ్ళల్లోకి తీవ్రంగా చూసింది. నన్ను తిట్టినందుకు నీకు ఉద్యోగం లభించింది, నన్ను మెచ్చుకున్నందుకు పోయింది. ఏదో జ్ఞప్తికి తెచ్చుకుని లోపలికెళ్ళి మనీ ఆర్డర్ ఫారం తెచ్చింది. నువ్వు అనురాధకి ఎంత బాకీ అన్నది. ఫలానంత అన్నాను. బ్యాగ్ తీసి నోట్ల కట్టను బయటకు తీసి పనికుర్రాడిని కేకేసి వాడికిచ్చింది. ఫారం నన్ను పూర్తి చేయమంది, చేశాను. కట్టి రమ్మని కుర్రాడిని పంపింది. ఈ మేడ అద్దెకిస్తున్నాను 200కి. నువ్వు ఓ గదిలో ఉండి ఆ అద్దె అనుభవించు. ఉండి ఏం చెయ్యను? ఎవ్వరూ చదవని వ్యాసాలు రాసుకో. నాకు నవ్వొచ్చింది. అలా అనడం అన్యాయం. మీరు చదవలేదా అన్నాను. నిజం చెప్పిన వాళ్ళు బాగుపడరు అన్నది. నాకు దాని అంతరార్థం అప్పట్లో బోధపడలేదు. మీరెందుకు మానేయడం? అసలు నే వెయ్యడం ఎందుకు? 10 మంది ఆనందం కోసం అనుకుంటా. 10 మంది ఆనందం కోసం అనుకుంటా. మానేయడం నా ఆనందం కోసం అనుకో. ఆశాప్రియ మనసు విప్పి మాట్లాడగలదని నేనెప్పుడూ అనుకోలేదు. ఉద్రేకంతో ఆమె కంఠం తడబడింది. కళ్ళల్లో బరువు కొండమీది నీడలా కదిలిపోయింది. జీవితంలోంచి కలలోకి మాయమవుతున్నట్లుంది. నన్ను చూడటానికి వాళ్ళు వెళ్ళు వస్తారు. మరి నువ్వు వెళ్ళు. స్టేషన్కి వస్తాను. నేను వెళ్ళడం ఇవాళ కాదు, రేపు అన్నది. నేను వచ్చేశాను. ఆ మర్నాడు సాయంకాలం స్టేషన్కి వెళ్ళేటప్పటికీ ఆలస్యమైంది. నేను ప్లాట్ఫారం మీదకి వెళ్ళగానే మెయిల్ కదిలింది. ఆమెను చూడటానికి వచ్చిన జనం తిరిగి వచ్చేస్తున్నారు. వారిలో అనురాధ కూడా ఉంది. నన్ను చూసి, నాకు మీరింకా సోడా తాలూకు అర్ధనా ఇవ్వాలి అన్నది. వెళ్ళిపోతున్న రైలు గార్డు పెట్టి వెనుక ఎర్రదీపం మాయమైంది. సమాప్తం. ఇక్కడితో బుచ్చిబాబు గారి కథ ఆశాప్రియ పూర్తి అయింది. ఆలకించినందుకు ధన్యవాదాలు.